వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. తెలంగాణ ఆర్టీసీ బస్సులో క్యూఆర్ కోడ్ చెల్లింపులు. జేపీ నడ్డా న్యూఢిల్లీలో ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ యొక్క 100 రోజులు మరియు విజయాలపై విలేకరుల సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రత్యక్ష ప్రసారంలో తెలంగాణ భవన్లోని ప్రెస్ మీట్ బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు. లక్షల ఎకరాలలో ఈరోజు పంటలు ఎండిపోయే దుస్థితి ఈ తెలంగాణలో వచ్చింది. వరదల మూలాన తెగిపోయిన కట్టల ప్రవాహం వల్ల ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు తెగిపోవటం, కూలిపోవటంతో వాటిని పునరుద్ధరించకపోవటం మూలాన తెగిపోయిన ట్రాన్స్ఫార్మర్లను కానీ కరెంటు స్తంభాలను కానీ మళ్ళీ తిరిగి ఆ ప్లేస్లో పునరుద్ధరించకపోవటం మూలాన ఈరోజు విద్యుత్ లేక వేసుకున్న పంటలు ఇంతో అంతో బోర్ల కిందనో బావుల కిందనో పండించుకునే సామాన్య రైతులు కూడా నష్టపోయే పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో పుట్టింది. 20 రోజుల నుంచి రైతులు రోడ్ల మీదకి ఎక్కి వేసుకున్న మా నాట్లని పెట్టిన పెట్టుబడిని రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తులు చేసిన, అధికారులకి విన్నపాలు సమర్పించిన, ఇంతవరకు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుంది తప్ప ఈ కాంగ్రెస్ నుంచి కనీసం ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మా కోదాడ నియోజకవర్గంలో ఆడ నుంచి ప్రాతినిధ్యం వహించే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రానికి నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. తెగిపోయిన కాలువకి టెండర్ల పేరు మీద కాలయాపన చేసి 14-15 రోజులైనా కనీసం రిపేర్లు చేపించకపోవటం మూలాన ఈరోజు వేలాది ఎకరాలు మా నియోజకవర్గంతో పాటు ఆయన సొంత నియోజకవర్గం హుజూర్నగర్లో కూడా ఎండిపోయే దుస్థితి వచ్చింది. ఈరోజు మున్నేరు వాక్యంగా ఖమ్మం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టియకపోతే మొన్న గుండెపోటుతోని ఒక కార్మికుడు చచ్చిపోయిన ఉదంతం నిన్నగాక మొన్న చూసింది. ఈరోజు వైద్యాన్ని గాలి కొదిలేసారు, విద్యని గాలి కొదిలేసారు. హుజూర్నగర్ సొంత నియోజకవర్గం నీటిపారుదల శాఖ మంత్రి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రులకు పోవాలంటే సామాన్యులు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు ఫీజులు కట్టలేక, డబ్బులు చెల్లించలేక, అప్పులు చేయలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకుందామంటే భయపడే దుస్థితికి వచ్చింది. హుజూర్నగర్ హాస్పిటల్లో నిన్ననే నిండు గర్భిణి పోయి ప్రసవం చేసుకుంటే అక్కడ వైద్యులు సకాలంలో లేక, నర్సులు వచ్చి రాని వైద్యంతో కడుపులో దాన్ని ఈపులో కొట్టి డెలివరీ చేపిస్తే పుట్టిన శిశువు వెంటనే చచ్చిపోయింది. ఇవాళ గాంధీలో అటువంటి శిశు మరణాలు కోకొల్లలో పడుతూ ఉన్నాయి. వరదలు వచ్చినా, గాలి గాడుపులు వచ్చినా, ఇటు విద్యుత్ స్తంభాలు దిగిపోయినా, కాలువలు దిగిపోయినా ప్రజల్ని గాలి కుదిరేసి విహారయాత్రలు చేస్తున్నారు. ఇవాళ మంత్రులు ఎక్కడ ఉపడట్లే, ప్రజల బాగోగులు పట్టించుకోవట్లే. ముఖ్యమంత్రి గారు మరి వెంటనే మేము రిపేర్లు చేపిస్తామని చెప్పేసి ప్రతి జిల్లాకి 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినామని అన్నారు. కానీ ఆ మంజూరు చేసిన పైసలు ఏమైనా తెలియదు. ఇంతవరకు ఎక్కడ అటు కాలువ గళ్ళు పడ్డ దగ్గర రిపేర్లు జరగట్లేదు, ఇటు నిర్వాసితులకు ఇవ్వట్లేదు, పునరావాస కేంద్రాలు నడిపేయట్లేదు, నిత్యావసర సరుకులు పంపించే పరిస్థితులు లేక ఈరోజు సామాన్యులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తీసుకుపోయే ప్రయత్నంలో ప్రతిపక్షాలు ఉన్నా కానీ పట్టించుకునే పరిస్థితి మాత్రం ఈరోజు ప్రభుత్వానికి పాలకులకు లేదు. కాబట్టి ఈ వైఫల్యం చెందిన కాంగ్రెస్ ప్రభుత్వం వెనువెంటనే వాస్తవానికి బర్తరఫ్ చేయాలి. రైతులు రుణమాఫీ కాని వాళ్ళు బజార్లకు ఎక్కితే ప్రజాభవన్ని ముట్టడిస్తారని చెప్పేసి గ్రామాలలో నుంచి, ఇంట్ల నుంచి రాకముందే అరెస్టులు చేసి జైల్లో పెడుతూ ఉన్నారు. నిరుద్యోగులు రోడ్లకు ఎక్కితే ఈరోజు తీసుకుపోయి జైలు నింపుతామని అంటున్నారు. ఎక్కడికక్కడ రాక్షస పరిపాలన కొనసాగుతుంది, నిరంకుశత్వం కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు వర్షం వల్ల
వరదల వల్ల ఇబ్బంది పడ్డ ప్రజానికం కంటే ఈ గండిపడ్డ కాలువలు పూడ్చకపోవటం మూలాన మరామతులు చేయకపోవటం మూలాన నష్టపోతున్న రైతులే ఎక్కువ. కాబట్టి ఈ రైతులను రక్షించడానికి వెంటనే నిధులను మంజూరు చేసి మరామతులు చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ అసమర్థమైన మంత్రుల్ని బర్తరఫ్ చేస్తారా గవర్నర్ గారు జోక్యం చేసుకొని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ప్రజల్ని కాపాడుతుందా అనేది ఒకసారి ఆలోచించాలి. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన ప్రధానంగా రైతుల్ని కాపాడమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం త్వరలో క్యూఆర్ కోడ్ చెల్లింపులను అందుబాటులోకి తేనుంది. తద్వారా టికెట్ కొనుగోలు చేసే సమయంలో చిల్లర విషయంలో తలెత్తేటటువంటి సమస్యకు ఇకపై చెక్ పడనుంది. ఇప్పటికే బండ్లగూడ, దిల్సుఖ్ నగర్ డిపోల్లోని బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా డిజిటల్ పేమెంట్లను అమలు చేయగా ఆ ప్రయోగం విజయవంతమైంది. దాంతో గూగుల్ పే, ఫోన్ పే, క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటుగా అన్ని రకాల డిజిటల్ పేమెంట్ను ఆర్టీసీ బస్సులో అనుమతించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచనప్రాయంగా సిబ్బందికి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఆర్టీసీ బస్సులో కండక్టర్లు వినియోగిస్తున్నటువంటి టీమ్ మిషన్ల స్థానంలోని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టమ్ మిషన్లు కూడా ఇవ్వనున్నట్లుగా సమాచారం. ప్రత్యక్ష ప్రసారం శ్రీ జేపీ నడ్డా న్యూఢిల్లీలోని MOHFW యొక్క 100 రోజుల మరియు విజయాలపై విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. सब कुछ देने के बाद भी it differs from institution to institution, it differs from state to state, and it differs according to the administrative capacities of the state and the administration of the health department. ये अल्टीमेट उसका रीजन रहता है. लेकिन हम उनके साथ कोऑपरेटिव और कोलैबोरेटिव तरीके से जो भी वो कहते हैं उनको हम पूरा करने का प्रयास करते हैं. 265 अपना परिचय दें. सर मैं अनुमित्र हूँ आनंद बाजार पत्रिका से. रिसेंटली कलकत्ता में एक हॉस्पिटल में एक जूनियर डॉक्टर की मौत हो गई प्रेमिसेस में, हॉस्पिटल प्रेमिसेस में. उस पर लेकर जूनियर डॉक्टर में काफ़ी गुस्सा है, स्ट्रीट पे भी है ये लोग. तो वेस्ट बंगाल गवर्नमेंट से आपका कोई सीधी बात हुआ है और जूनियर डॉक्टर के लिए आपका क्या मैसेज है? नहीं, उनके एसोसिएशंस आए थे, उनके साथ मेरी बात हुई थी. कलकत्ता से नहीं आए थे, उनके एसोसिएशन के रिप्रेजेंटेटिव जो यहाँ थे वो आए थे, उनसे मेरी बात हुई थी. मैंने कहा वी आर ऑल देयर टू हेल्प यू एंड वी विल डू इट, बट इट इज़ द स्टेट गवर्नमेंट विच हैज़ टू सी टू इट. अब जिस तरीके की रिपोर्ट्स आ रही हैं तो वो हॉस्पिटल कैसा चलता था वो आपके ध्यान में आया है, और उसमें से ये घटनाएं घटती हैं. तो वो तो स्टेट को, एडमिनिस्ट्रेशन को अपनी कैपेसिटी और स्टेट के इफेक्टिविटी ऑफ द एडमिनिस्ट्रेशन, ये बहुत महत्वपूर्ण एंगल है इन सब चीज़ों का. बट वी सिंपैथाइज विद द डॉक्टर्स, वी स्टैंड बाय द डॉक्टर्स and we respect their sentiments, and in government institutions we are taking care of it. आज तो सुना मैंने कोई खबर, हाँ आज तो आज खत्म हो गई, चालू कर दी. लेकिन हमारा हम सेट तरीके से सब लोगों को यही बोलते हैं, देखिए जनरल पेशेंट सफर ना करें और आपका कॉज को हम एड्रेस करें. 277 ठीक है, आप पूछ लीजिए. सबसे पहले सर दैनिक भास्कर से हूं मैं, मुकेश कौशिक सर. 2 साल पहले आपकी सरकार ने वादा किया था कि जो प्राइवेट मेडिकल कॉलेज की 50% सीट्स होंगी उनकी फीस सरकारी मेडिकल कॉलेज के बराबर कर दी जाएगी. उसका क्या हुआ? ऐसा तो हमने, मैं चेक करूंगा, पर मुझे ऐसा कोई वायदा आपको बधाई पहले तो कि आपको आप आयुष्मान में कवर हो रहे हैं. पूछिए, 4 नंबर आप पूछिए, आप बताइए. बधाई है सर. सर मैं विंटेज हेल्थ राइटर हूँ, 30 साल से दिल्ली में हेल्थ राइटिंग कर रहा हूँ. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. గణన చేసినటువంటి
పాపాన పోలేదు. 1953లో కాకా కలేర్కర్ నివేదిక, దీన్ని 53లో కాన్స్టిట్యూట్ చేసి 55లో సమర్పిస్తే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను బుట్ట దాఖలు చేసింది. ఆ తదనంతరం మండల్ కమిషన్ను 1979లో ఆనాడు ఉన్నటువంటి జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 1980లో దాని నివేదిక సమర్పిస్తే 1990లో విపి సింగ్ వచ్చేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రోజులు కూడా దాన్ని బుట్ట దాఖలే చేసిండు. అంటే కాంగ్రెస్ చరిత్ర సమస్తం బీసీల విషయంలో ఒక దుర్మార్గపు వైఖరి, వాళ్ళ అధికార సోపానాన్ని అధిరోహించడానికి బీసీ ప్రజల్ని, బీసీ ఓటర్లను, బీసీ సమూహాన్ని ఓటర్లుగా మాత్రమే చూసింది తప్ప రాజ్యాధికారంలో భాగస్వాములు వేరు, దేశంలో ఈ వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి, ప్రగతి పదంలో ముందుకు సాగాలనేటువంటి వైఖరితో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏ రోజు ముందుకు సాగలేదు. అందుకనే ఈరోజు మేము చాలా సీరియస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకుల సమావేశం జరిగింది. గౌరవనీయులు కేటీ రామారావు గారు కూడా ఆ సమావేశానికి హాజరై ఆ తదనంతరం చెప్పిండు, ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, వాళ్ళ తరఫున ఉద్యమం కొనసాగిస్తుంది ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇవాళ బీసీ నాయకులుగా మేము ఒక్కసారి మహేష్ కుమార్ గౌడ్ గారికి సూచన చేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారికి కూడా సూచన చేస్తూ ఉన్నాం, మాట తప్పకండి, మడిమ తిప్పకండి, బీసీల జీవితాలతో చెలగాట మాడకండి, బీసీలను ఓటర్లుగా మాత్రమే పరిగణించకండి. ఈ రాజ్యాధికారంలో కానీ ఈ వ్యవస్థలో ప్రతి విషయంలో బీసీలం మేము వాటాదారులం, హక్కుదారులం కాబట్టి మాకు న్యాయం చేయకుండా అన్యాయం చేసే ఏ చర్యకైనా మా నుండి ప్రతిఘటన ఉంటుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో మరి బీఆర్ఎస్ బీసీలకు ఏం చేసింది అనేటువంటి మాట, బీఆర్ఎస్ ఏం చేసిందో, ఇవాళ తెలంగాణ సమాజం అంటేనే బీసీలు అత్యధికులు ఉన్నటువంటి సమాజం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి సంక్షేమం అత్యధిక శాతం అనుభవించింది బీసీ వర్గాలే. స్థూలంగా మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాడు తెలంగాణ తలసరి ఆదాయం 1,24,000. ఈరోజు అది 3,47,000కు చేరింది. దాదాపు 55% ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణం 1,24,000 నుండి 3,47,000కు పెరిగింది అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ బీసీల విషయంలో ఎంత గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చిందో దానికి నిదర్శనం ఇది. నేను ఇందాక చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు, రెండు కాదు, మీరు కూడా చూసిండ్రు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఆసరా పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, గొర్రెల పంపిణీ కావచ్చు, చేపల పంపిణీ కావచ్చు, గురుకులాల, ఇలా తెలంగాణ సమాజంలో 1000 గురుకులాలు ఉంటే అందులో 294 బీసీ గురుకులాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు 17 మాత్రమే ఉంటే ఇవాళ ఎంత స్థాయిలో ఆ సంఖ్య పెరిగిందో, దీని ద్వారా మరి లక్షలాది మంది బీసీ బిడ్డలు అద్భుతమైనటువంటి విద్యకు నోచుకొని ఇవాళ చాలా గొప్ప స్థాయికి ఎదగడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వమే నిదర్శనం. దానికి ఆ గొప్ప కృషి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ గురుకులాలతో పాటు 33 డిగ్రీ కాలేజీలు కూడా బీసీల విషయంలో స్థాపించింది. ఎక్కడైతే ఎడ్యుకేషన్కు పూజ్య నెహ్రూ గారు నాగార్జున సాగర్ను జాతికి అంకితం చేస్తున్నటువంటి క్రమంలో అన్న మాట, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ ది మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అంటాడు. కేసీఆర్ గారు దానికి ఒక అడుగు యాడ్ చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ది మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ అని ఆ కాన్సెప్ట్తోని అద్భుతంగా రెసిడెన్షియల్ స్కూళ్లను తీర్చిదిద్దినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారిది. ఇదే సందర్భంగా
మరి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దేశంలో అత్యధిక ప్రజలు, మెజారిటీ ప్రజలు బీసీలు, కానీ బీసీ మంత్రిత్వ శాఖ ఉండదు, సమగ్ర కులగణన ఉండదు. తర్వాత దీని విషయంలో మేము అప్పుడు చట్టసభలో తీర్మానాలు కూడా చేసినాం. 2004లోనే కేసీఆర్ గారు యూనియన్ క్యాబినెట్లో ఉన్న రోజులలోనే కేంద్రంలో ఖచ్చితంగా బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలనేటువంటి సూచనను ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారికి దృష్టికి తీసుకురావడం. అంటే బీసీల పట్ల దేశంలో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశం బీసీలది, ఈ రాష్ట్రం బీసీలది కాబట్టి మంత్రిత్వ శాఖ, ప్రత్యేకమైనటువంటి శాఖ ఉంటేనే ఆ కులాలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆ కులాల అభివృద్ధి పదంలో మిగతా సమాజంతో పోటీ పడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి అనేక బీసీ సంఘాల వాళ్ళను మన్మోహన్ సింగ్ గారి దగ్గర తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కూడా ఈ విషయాన్ని అర్థం చేయించి అటువంటి ప్రయత్నం చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. కేసీఆర్ గారి పాలన అంటే బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి పరిపాలన. అదే రకంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీలో ఎటువంటి అవకాశాలు ఇచ్చిందని మీ అందరికీ తెలుసు. గౌరవ కేసీఆర్ గారి ఆశీస్సుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తొలి శాసనసభకు స్పీకర్ అయ్యేటువంటి అవకాశం ఒకే ఒక శాసనసభ్యులు, నేను విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందుతా, 119 మంది శాసనసభ్యులు ఉండే శాసనసభకు మొదటి స్పీకర్ అయ్యేటువంటి అవకాశం ఒక బీసీకి, అందులో కూడా మైనార్టీ బీసీకి ఇచ్చిండు అనంటే ఈ వర్గాల అభ్యున్నతి పట్ల కేసీఆర్ గారికి ఉన్నటువంటి నిబద్ధతకు ఇంతకు మించినటువంటి ఉదాహరణ లేదు. దానికి నేను గుండె నిండా ఉప్పొంగే ఆనందం ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు లేసే అధ్యక్ష బిట్టు తలనరికి తెచ్చిన వారికి నా ఎకరం 38 గుంటల భూమి రాసిస్తా, కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు రాహుల్ గాంధీ #1 ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టుపై ఫైర్ అయినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, బిట్టు తలనరికి తెచ్చిన వారికి తన ఎకరం 38 గుంటల వ్యవసాయ భూమి రాసిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు. ఏదైతే రణవీర్ సింగ్ బిట్టు అతను అనుకున్న వాక్యాన్ని వెనక్కి తీసుకోవాలి, తప్పకుండా వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా మేము కూడా ప్రకటిస్తున్నాం. ఏజే ఖానాపూర్ శాసనసభ్యులు నేను కూడా ప్రకటిస్తున్నాను, అతని తల్లిని ఎవరైతే తీసుకొస్తారో మా నాన్న సంపాదించిన భూమి 1 ఎకరం 38 గుంటలు నేను కూడా రాసిస్తాను. ఎవరైనా తీసుకురావాలి. ఉన్నటువంటి ఆస్తి అదే, నాకున్న ఆస్తిని, మా నాన్నకున్న ఆస్తిని రాసియని నేను కూడా ప్రకటిస్తున్నాను. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్నటువంటి తొలి టెస్టులో భారత బౌలర్ల దెబ్బకు బంగ్లాదేశ్ విలవిలలాడుతోంది. 92 పరుగులకే కీలకమైన 7 వికెట్లు కోల్పోయింది. నిప్పులు జరిగే బంతులు విసిరిన భారత బౌలర్ల ముందు బంగ్లా బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. మొదట్లో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆ జట్టును షకీబుల్ హసన్, లిటన్ దాస్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ అధిద్వయం 51 పరుగుల భాగస్వామ్యం అందించింది. భారత బౌలర్లోని జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు పడగొట్టగా మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 35 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లకు 110 పరుగులు చేసింది. క్రీజుల్లోని మొహమ్మద్ హసన్, మిర్జా, హసన్ మొహమ్మద్ ఉన్నారు. ఇంకా టీమిండియా కంటే కూడా బంగ్లా 266 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆల్అౌట్ అయిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరోవైపు తన సినిమాల చిత్రీకరణకు కూడా సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ ను అర్థం చేసుకున్న నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి ఇతర సన్నివేశాల చిత్రీకరణ, చిత్రానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఇకపై తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన బాధ్యతపై కూడా తనపై ఉందని భావించినటువంటి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మొదటి భాగం మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. నిర్మాతలు సమయం వృధా కాకుండా విజయవాడలోనే వేసిన సెట్ లో హరిహర వీరమల్లు షెడ్యూల్ ను చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్కడ హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నికోల్ సావేల్ ఆధ్వర్యంలో
సమయంలోని భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నామని నిర్మాతలు చెప్పారు. ఇంతకుముందు నిక్ సావెల్ బ్రేవ్హార్ట్, గ్లాడియేటర్, బోర్న్ ఐడెంటిటీ, ది లాస్ట్ సమురాయ్, రెసిడెంట్ ఈవిల్, రిట్రిబ్యూషన్ వంటి పలు హాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతోటి చిత్రీకరించనున్నారు. ఇక కృషి స్థానంలో దర్శకుడు జ్యోతికృష్ణ ఈ చిత్రం బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ విజయవాడ షెడ్యూల్లో చిత్రీకరణ దాదాపుగా తుది దశకు చేరుకుంటుందని కూడా నిర్మాత ఏఎం రత్నం తెలిపారు. పవన్ కళ్యాణ్ ఓ యోధుడుగా నటిస్తున్న హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో విడుదల కానుంది. త్వరలో విడుదల డేట్ను కూడా ప్రకటిస్తారని సమాచారం. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రముఖ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నటువంటి ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్యాక్టివ్గా ఉన్న లక్షలాది జీమెయిల్ అకౌంట్లను తొలగించాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇన్యాక్టివ్ మెయిల్ ఐడీల కారణంగా సర్వర్పై భారం పడుతున్న నేపథ్యంలో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి గాను సెప్టెంబర్ 20 వరకు గడువిచ్చింది. ఈలోగా అవసరం ఉన్నటువంటి మెయిల్ ఐడీలను యూజర్లు యాక్టివ్ చేసుకోవాలని, లేకపోతే డిలీట్ చేయనున్నట్లుగా వెల్లడించింది. యూజర్లు తమ జీమెయిల్ అకౌంట్లు యాక్టివ్గా ఉండాలంటే సెప్టెంబర్ 20లోగా మెయిల్ లాగిన్ చేసి వచ్చినటువంటి మెయిల్ను చదవటం, ఎవరికో ఒకరికి మెయిల్ చేసినా ఆ జీమెయిల్ అకౌంట్ యాక్టివ్ అవుతుంది. లేకపోతే ఆటోమేటిక్గా జీమెయిల్ డిలీట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మందికి జీమెయిల్ వినియోగిస్తున్నారు. పెరుగుతున్నటువంటి స్మార్ట్ ఫోన్ల వినియోగం నేపథ్యంలోనే జీమెయిల్ అకౌంట్ కూడా తప్పనిసరిగా మారింది. విద్యార్థులు మొదలుకొని సంస్థలు, వ్యాపారవేత్తలు తప్పనిసరిగా జీమెయిల్ అకౌంట్లను వినియోగిస్తున్నారు. అయితే చాలా మంది ఏదో అవసరం కోసం జీమెయిల్ అకౌంట్లను ఓపెన్ చేసి ఆ తర్వాత మెయిల్ ఐడి, పాస్వర్డ్ మర్చిపోతున్నారు. మరలా అవసరమైన సందర్భాల్లో కొత్త అకౌంట్లను క్రియేట్ చేసుకుంటున్నారు. దీంతో ఇన్యాక్టివ్ జీమెయిల్ అకౌంట్లు ఎక్కువయ్యాయి. దీంతో గూగుల్ ఇన్యాక్టివ్ అకౌంట్లను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. గూగుల్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఎన్ని వేల మంది తమ జీమెయిల్ అకౌంట్లను పునరుద్ధరించుకుంటారో, ఎన్ని మెయిల్ అకౌంట్లు మూసివేత, డిలీట్కు గురవుతాయో వేచి చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. తెలంగాణ ఆర్టీసీ బస్సులో క్యూఆర్ కోడ్ చెల్లింపులు. జేపీ నడ్డా న్యూఢిల్లీలో ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ యొక్క 100 రోజులు మరియు విజయాలపై విలేకరుల సమావేశం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.